హలో ఫ్రెండ్స్, ఈ మధ్య జరిగినటువంటి ఎండోమెంట్స్ సబ్ సర్వీస్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వేకెన్సీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అఫీషియల్ అండ్ ఇనీషియల్ కీ అనేటువంటిది అయితే ఆల్రెడీ రిలీజ్ అయిందనమాట. చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియనటువంటి వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాము. ఇందులో క్వశ్చన్స్ అయితే ఒకసారి చూసుకోండి. ఎగ్జామ్ రాసిన వాళ్ళు అయితే ఓకే, ఎగ్జామ్ రాయని వాళ్ళు కూడా ఒకసారి చూసుకోండి. మీకు నెక్స్ట్ రాయబోయేటువంటి ఎగ్జామ్స్కి మోడల్ అనేటువంటిది ఎలా ఉంటుంది, ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారనే దానిపైన మ్యాక్సిమం ఒక క్లారిటీ అనేటువంటిది అయితే వస్తుందన్నమాట. ఇందులో మొదటి క్వశ్చన్ అయితే చూడండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ సిటీలో డిజిటల్ భారత్ వారోత్సవాలను 2022న జూలై 4, 2022న ప్రారంభించారు? అంటే ఇది ఏ సిటీలో ప్రారంభించారని చెప్పి అడుగుతున్నారనమాట. డిజిటల్ భారత్ వారోత్సవాలు 2022 గాంధీనగర్లో. తర్వాత ప్లాస్టిక్ నిర్వహణలో వినూత్న పద్ధతులను అనుసరించి స్వచ్ఛత దర్పణ్ అవార్డును ఏ రాష్ట్ర జిల్లా యంత్రాంగం గెలుచుకుంది? ఒడిశా. ఓ మల్టీనేషనల్ బ్యాంకుకు నియోల్ క్విన్ను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమించారు. ఏ మల్టీనేషనల్ బ్యాంకుకి నియోల్ క్విన్ను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమించారు? హెచ్ఎస్బిసి. నేపాల్ ప్రధానమంత్రిగా మూడవసారి ఎన్నికైనది ఎవరు? కేపీ శర్మ ఓలీ. భారత నౌకాదళం ఇటీవల ఏ నగరంలో ఆపరేషనల్ డెమాన్స్ట్రేషన్ ప్రదర్శనను నిర్వహించింది? విశాఖపట్నం. శూన్య వివక్షత దినోత్సవాన్ని జరుపుకునేటువంటి రోజు జీరో డిస్క్రిమినేషన్ డే, మార్చ్ 1. ప్రాంతీయ పర్యాటకులపై స్థిరమైన అభివృద్ధి రుసుమును ఏ దేశం ప్రవేశపెట్టింది? భూటాన్. భారతదేశం ఏ దేశంతో మొబిలిటీ ఒప్పందంపై సంతకం చేసింది? ఫ్రాన్స్. ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా అధ్యాపకురాలు మరియు సంఘ సంస్కర్త ఎవరు? సావిత్రిబాయి ఫూలే. రాజమండ్రి సంఘ సంస్కరణ సంఘాన్ని స్థాపించినటువంటి వారు? కందుకూరి వీరేశలింగం పంతులు. గబ్బిలం అనేటువంటి ఖండ కావ్యాన్ని రచించినటువంటిది? గుర్రం జాషువా. నీతి ఆయోగ్ సంస్థ ప్రారంభమైనటువంటి సంవత్సరం? జనవరి 1, 2015. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ ఎవరు? ప్రొఫెసర్ ఎం జగదీష్ కుమార్. ఆంధ్రప్రదేశ్ పౌరుల ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పేరు? స్పందన. ప్రస్తుత హర్యానా గవర్నర్ ఎవరు? బండారు దత్తాత్రేయ. భారత సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి? ఎన్వి రమణ. శ్రీమతి ద్రౌపది ముర్ము గారు గవర్నర్గా పనిచేసినటువంటి రాష్ట్రం? జార్ఖండ్. స్వతంత్ర భారతదేశానికి 6వ రాష్ట్రపతి ఎవరు? నీలం సంజీవరెడ్డి. ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుతం ఉన్నటువంటి జిల్లాల సంఖ్య 26. ఉండవెల్లి గుహలు ఏ జిల్లాలో ఉన్నాయి? గుంటూరు. జాతీయ వృక్ష పరిశోధన సంస్థ ఎన్బిఆర్ఐ ప్రధాన కార్యాలయ స్థానం ఎక్కడుంది? లక్నో. మినిమేటా డిసీజ్ అనేటువంటిది దేనికి సంబంధించినటువంటిది? అంటే మినిమేటా వ్యాధికి కారణమైనటువంటి భారలోహం ఏంటి? మెర్క్యూరీ. జంతు రాజ్యంలో అతిపెద్ద వర్గం ఏది? ఆర్థ్రోపోడా. రాకెట్ ఈ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది? న్యూటన్ 3వ సూత్రం, న్యూటన్స్ థర్డ్ లా. రెక్టిఫైర్ను క్రింది దాన్ని మార్చుటకు ఉపయోగిస్తారు? ఏసీ టు డీసీ, ఏసీ నుండి డీసీకి మార్చడానికి. పీహెచ్ అనేటువంటి పదం దేనిని సూచిస్తుంది? ద్రావణం యొక్క ఆమ్లత్వం మరియు స్రాదమికత, ఎసిడిటీ అండ్ బేసిసిటీ ఆఫ్ ద సొల్యూషన్. 2001 నుంచి 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో జనాభా పెరుగుదల రేటు ఎంత? 9.21%. రైతు భరోసా యోజన క్రింద అర్హుడైనటువంటి ప్రతి రైతుకు 13,500 రూపాయలు సంవత్సరానికి పొందుతున్నాడు. దీనిలో పిఎం కిసాన్ గ్రాంట్ నుంచి వచ్చే మొత్తం ఎంత? 6,000 రూపాయలు.
జల్ జీవన్ మిషన్ పథకం యొక్క లక్ష్యం 2020 నాటికి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు అందించడం. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ప్రకటించినటువంటి సంవత్సరం 2020 మార్చి 26వ తేదీ. ఈ క్రింది గణాంకము మానవ అభివృద్ధి సూచికలో పరిగణలోకి తీసుకొనబడదు. శిశు మరణాల రేటు. కృష్ణా మరియు గోదావరి నది చప్పరములు ఏ కాలానికి చెందినటువంటివి? ప్లీస్టోసీన్. కృష్ణానది నీటి పరివాహక నమూనా ఏమిటి? కాన్సిక్వెంట్. రాజ్మహల్ కొండలు ఎక్కడ ఉన్నాయి? ఛోటా నాగ్పూర్ పీఠభూమి ఈశాన్య అంచున. సుమోరిరి మరియు పాన్గాంగ్ సరస్సులు ఏర్పడినటువంటి ప్రక్రియ పలక టెక్టానిక్ క్రియ. దీన్ని ఇంగ్లీష్లో ప్లేట్ టెక్టానిక్ యాక్టివిటీ అని చెప్తారనమాట. భౌగోళిక సమాచార వ్యవస్థను మొదట ప్రతిపాదించినది ఎవరు? రోజర్ టమిలిన్సన్ అన్నమాట. ప్రపంచ పర్యావరణ మరియు అభివృద్ధి సంస్థ అధ్యక్షుడు ఎవరు? గ్రో హర్లెమ్ బ్రంట్లాండ్. వాతావరణ కార్బన్ డయాక్సైడ్ సంగ్రహించడం మరియు నిల్వ చేయు విధానం. కార్బన్ సీక్వెస్ట్రేషన్. వరదలకు కారణమగు మానవ కారకాలు. అడవుల నిర్మూలన, డిఫారెస్టేషన్ వలన. GIS కింది వాటిలో ఏ ఆధారం ద్వారా సమాచారాన్ని ఉపయోగిస్తుంది? ప్రాదేశిక సమాచార వ్యవస్థ. ఇక్కడ నెంబర్ సిరీస్ అయితే ఇచ్చారనమాట. దీనికి ఆన్సర్ అనేటువంటిది 10. ఒక రోజులో గడియారంలోని గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు ఎన్నిసార్లు ఏకీభవిస్తాయి? 22 సార్లు. రాము రాజు కంటే పొడగైనవాడు, రాజు రవి కంటే పొడగైనవాడు, రేణు రాజు మరియు రవిల కంటే పొడగైనది అయినా వీరందరిలో పొడవైనటువంటి వారు ఎవరు? ఆన్సర్ వచ్చేసరికి నిర్ధారించలేము. తండ్రి కొడుకుల ప్రస్తుత వయస్సులు మొత్తం 60 సంవత్సరాలు. 5 సంవత్సరాల క్రితం తండ్రి వయస్సు కొడుకు వయస్సు కంటే 4 రెట్లు అయినా ప్రస్తుతం తండ్రి వయస్సు ఎంత? 45 సంవత్సరాలు. ఒకనొక కోడ్ భాషలో కరోనా =60, కోవాక్సిన్ =81 అయినా కోవిషీల్డ్ విలువ ఎంత? 96. ఇది డైరెక్షన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట. ఇక్కడ మీకు ఒక బార్ చార్ట్ అనేటువంటిది ప్రొవైడ్ చేశారు కదా. ఏ సంవత్సరంలో ఆ కంపెనీ యొక్క ఆదాయం తరుగు దశలో ఉన్నది? 2020. తర్వాత క్వశ్చన్ 2018 నుంచి 2019కు పెరిగినటువంటి ఆదాయ శాతం ఎంత? 40%. తర్వాత సగటు ఆదాయం కంటే ఎక్కువ ఆదాయం ఉన్న సంవత్సరాల సంఖ్యకు మరియు తక్కువ ఆదాయం ఉన్నటువంటి సంవత్సరాల సంఖ్యకు మధ్య నిష్పత్తి రేషియో అనేటువంటిది ఎంత అన్నట్లయితే 2:3 రేషియో. క్రింది వానిలో ఏది సరైనటువంటిది? పైవన్నీ. తర్వాత మీన్ డేటాకు సంబంధించినటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో దీనికి 36 అనమాట ఆన్సరు. తర్వాత ఇక్కడ నుంచి హిందూ ఫిలాసఫీ మరియు టెంపుల్ సిస్టమ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేటువంటివి అయితే మొదలవుతూ ఉన్నాయి. కౌసల్య సుప్రజ రామ అని శ్రీరాముని మేలుకొలుపు పాడినటువంటి వారు ఎవరు? విశ్వామిత్రుడు. సప్త ఋషులలో ఒకరైనటువంటి అత్రి మహర్షికి అతని భార్య అనసూయకు కలిగినటువంటి పుత్రులలో ఒకరు దుర్వాసుడు. వేదాంత పరిభాషలో ఈ వాక్యాన్ని మహావాక్యంగా పరిగణిస్తారు. తత్వమసి. ఆముక్తమాల్యద ఇతివృత్తం దేని గురించి చెప్తుంది? గోదాదేవికి శ్రీరంగనాథునికి జరిగినటువంటి పరిణయం గురించి. వేద శాస్త్రాలలో నిష్ణాతులైనటువంటి పూర్వ మహిళ ఎవరు? మైత్రేయి.
రాక్షసుల గురువు ఎవరు? శుక్రాచార్యులు. జనమేజయునికి భారత కథలు చెప్పినటువంటి వారు? వ్యాసుడు. దేవతల శిల్పాచార్యుడు ఎవరు? విశ్వకర్మ. దుష్ట చతుష్టమయలో కానివారు ఎవరు? శిశుపాలుడు. అష్టాధ్యాయి వ్రాసినది ఎవరు? పాణిని. ఇంద్రుడిచ్చిన దివ్య శక్తిని కర్ణుడు ఎవరిపై ప్రయోగించాడు? ఘటోత్కచుడిపై. క్షీరసాగర మదనమున కవ్వముగా వాడినటువంటి పర్వతము? మందర. ద్వాపర యుగమందు విష్ణుమూర్తి అవతారము? శ్రీకృష్ణుడు. విష్ణువు వక్షస్థలమున ఉన్నటువంటి ఆభరణము? కౌస్తుభము. భాగవతంలోని ఏకవింశతి అనే పదం దేన్ని తెలుపుతుంది? అవతారాలు. ఆదిశంకరాచార్యుడు జగన్మాతను స్తుతిస్తూ రాసినటువంటిది సౌందర్యలహరి. స్థపతి అంటే ఎవరు? శిల్పాలు చెక్కేటువంటి శిల్పి. వైఖానసుడు అనగా ఎవరు? మహర్షి. ఆలయ గోపురాలకు అటు ఇటు ఉండేటువంటి వారిని ఏమంటారు? ద్వారపాలకులు. వేద సాహిత్యానికి గల మరో పేరు? శృతి. వైష్ణవ సంప్రదాయంలో యువతులు దేనిని ధరించాలనే సంప్రదాయం వచ్చింది? త్రిదండం. నైమిశారణ్యం ఏ నది ఒడ్డున ఉంది? గోమతీ నది ఒడ్డున. సగర కుమారులను భస్మం చేసినటువంటి ఋషి ఎవరు? కపిలుడు. వ్యాస మహర్షి చెప్తుండగా మహాభారత కావ్యమును లిఖించినది ఎవరు? గణేశుడు. వీర శైవ మతానికి చెందినటువంటి సంపూర్ణ మరియు ప్రామాణిక గ్రంథము ఏది? వీరశైవ సిద్ధాంత శిరోమణి. పాంచరాత్ర ఆగమ విధానాన్ని వ్యాప్తిలోనికి తెచ్చింది ఎవరు? రామానుజాచార్య. సింహాచల నరసింహస్వామిని గంధపు లేపనంతో ఏ రోజున ఆరాధిస్తారు? అక్షయ తృతీయ రోజున. వినాయక చవితి రోజున వినాయకుని ఎన్ని రకాల పత్రాలతో పూజిస్తారు? 21 రకాల పత్రాలు. సంక్రాంతి పండుగలోని 3 రోజుల్లో ఏ రోజును పశుపక్ష్యాదులకు ధన్యవాదాలు తెలిపే రోజుగా నిర్వహిస్తారు? కనుమ. గ్రామ దేవతాలయాలు ఏ సంప్రదాయానికి చెందుతాయి? శాక్తేయ. శంకరాచార్యునికి గురువుగా వీరిలో ఎవరిని పిలుస్తారు? గోవింద భగవత్పాదులు. రామానుజాచార్యుని జన్మస్థలం ఈ క్రింది వాటిలో ఏది? శ్రీపెరంబదూర్. హనుమంతుని చేతిలో హతమైనటువంటి రావణుని కుమారుడు ఎవరు? అక్షకుమార. ధృతరాష్ట్రునికి మహాభారత సంగ్రామాన్ని కంటికి కనిపించినట్లు వివరించినది ఎవరు? సంజయుడు. మహాభారత యుద్ధంలో శకునుని చంపినది ఎవరు? సహదేవుడు. మహాభారత సంగ్రామ యోధులలో గుడాకేశ అని ఎవరిని అంటారు? అర్జునుడు. గాయత్రి ఛందస్సులో ఎన్ని అక్షరములు ఉంటాయి? 24 అక్షరములు ఉంటాయి. ఇంద్రుని యొక్క భార్య ఎవరు? శచి. తిరుమల శ్రీవారి ఆలయంలో ఏ ఆగమును అనుసరించి ఉత్సవాలు జరపబడుచున్నాయి? వైఖానస. మహాభారతంలోని ఏ పర్వాన్ని చదివితే వర్షాలు కురుస్తాయి? విరాట పర్వం. వశిష్ఠుని గోవు పేరు? శబల.
మహాభారతమును ఈ పేరుతో కూడా పిలుస్తుంటారు. జయ సంహిత. నకులుని శంఖం పేరు ఏమిటి? సుఘోష. కురుక్షేత్ర యుద్ధ సమయంలో కౌరవ సైన్యానికి కర్ణుడు ఎన్ని రోజులు సేనాధిపతిగా ఉన్నాడు? 2 రోజులు. పాండవులు విరాట రాజ్యంలో అజ్ఞాతవాసం గడుపుతున్నప్పుడు యుధిష్ఠిరుని పేరు ఏంటి? కంక. శత్రుఘ్ని తల్లి ఎవరు? సుమిత్ర. జనకుని సోదరుని పేరు ఏమిటి? కుశధ్వజ. పరీక్షిత్తు మహారాజుకు భాగవత పురాణాన్ని చెప్పింది ఎవరు? శుకుడు. వేన మహారాజు యొక్క తండ్రి ఎవరు? అంగుడు. ధ్రువుని తండ్రి ఎవరు? ఉత్తానపాదుడు. దధీచి వెన్నుముకతో చేయబడినటువంటి ఆయుధం పేరు? వజ్రాయుధం. అయోధ్య పక్కనే ఉన్నటువంటి నది ఏది? సరయు. వింధ్యాచలం ఉన్నటువంటి రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. కుంభమేళా జరుగు పట్టణం ఏది? అలహాబాద్. ఓనం పండుగను ఏ మాసాలలో జరుపుకుంటారు? ఆగస్టు, సెప్టెంబర్. రథయాత్రను ఓ పండుగలా జరుపుకునేటువంటి పవిత్ర స్థలం ఏది? పూరి జగన్నాథ్. అస్సోంలో పంటలకు సంబంధించి పండుగ ఏది? బిహు. కథక్ నాట్య పితామహుడు ఎవరు? బిర్జూ మహారాజ్. తైత్తరీయోపనిషత్తు ఏ వేదానికి సంబంధించినటువంటిది? కృష్ణ యజుర్వేదం. వేదాలలో ఎన్ని ఆశ్రమాలను వివరించారు? 4. హిందూ దత్తత మరియు భరణ పోషణ చట్టం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది? 1956. హిందూ పురుషుడు ఓ ఆడపిల్లను దత్తత తీసుకోవాలి అనుకుంటే ఆ బాలిక వయస్సు కన్నా అతని వయస్సు కనీసం ఎంత పెద్ద వయసు అయి ఉండాలి? 21 సంవత్సరాలు. ఏ ఆగమం రామానుజ మరియు మధ్వాచార్యులిద్దరికీ వర్తిస్తుంది? పాంచరాత్ర. కపాలిని ఆరాధకులు ఎవరు? కాపాలికులు. రామాయణం యొక్క భాగములను ఏమని పిలిచెదరు? కాండములు. జనక మహారాజు యొక్క గురువు ఎవరు? విశ్వామిత్రుడు. దశరథ మహారాజు యొక్క రాజ్యము పేరేమిటి? కోసల రాజ్యం. రామసేతును నిర్మించినటువంటి ప్రదేశం నేటి తమిళనాడు రాష్ట్రంలోని ఈ క్రింది ప్రదేశంలో ఏది? ధనుష్కోటి. సీతను అపహరించమని రావణుని ప్రోత్సహించింది ఎవరు? శూర్పణఖ. భీష్ముని తండ్రి పేరు ఏమిటి? శంతనుడు. ఈ క్రింది నగరములలో ఏ నగరము పూర్వపు హస్తినాపురముగా గుర్తించబడినది? ఢిల్లీ నగరము. మహాభారతంలో రాధేయుడు అని మరి ఒక పేరును కలిగి ఉన్నది ఎవరు? కర్ణుడు. విష్ణు సహస్రనామమును మొట్టమొదటిసారిగా జపించినది ఎవరు? భీష్ముడు. పాండవులు అజ్ఞాతవాస సమయమున ఎవరి వద్ద ఆశ్రయము పొందినారు? విరాటుడు. యుధిష్ఠిరుని తదుపరి వారసునిగా సింహాసనమును అధిష్ఠించినది ఎవరు? పరీక్షిత్తు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ చట్టం 30/87 ప్రకారం ఈ క్రింది వాటిలో ఏది కార్యనిర్వహణాధికారి విధులలో భాగము కాదు? దేవాదాయ సంస్థల ప్రచురణ. దేవాదాయ సంస్థలకు కార్యనిర్వాహకాధికారులు నియామకం నిమిత్తం సమూహములుగా ఏర్పరచు అధికారం ఎవరికి కలదు? కమిషనర్. ప్రాంతీయ సంయుక్త కమిషనర్, ఉప కమిషనర్ మరియు సహాయ కమిషనర్ కాకుండా ఇతర కార్యనిర్వహణాధికారులలో ఎన్ని గ్రేడ్లు కలవు? 3 గ్రేడ్లు.
న్యాయస్థానములందు కేసులలో దేవాదాయ సంస్థలకు ప్రాతినిధ్యం వహించు అధికారం ఎవరికి కలదు? కార్యనిర్వహణాధికారి. ఈ క్రింది వాటిలో ఏది దేవాలయములకు ఆదాయ వనరు కాదు? ప్రభుత్వం ఇచ్చేటువంటి గ్రాంట్లు. 6C కేటగిరీకి చెందినటువంటి దేవాదాయ ధర్మాదాయ సంస్థల వార్షిక బడ్జెట్ మంజూరు చేయు అధికారం ఎవరికి కలదు? సహాయ కమిషనర్కు. క్రింది వాటిలో ఏ పద్దు కొరకు నిధులు మంజూరు చేయుటకు దేవాదాయ చట్టం 30/87లోని సెక్షన్ 57 ప్రకారం అవకాశం లేదు? ప్రజోపయోగము నిమిత్తం విరాళములు ఇచ్చుటకు. దేవాదాయ ధర్మాదాయ సంస్థల భూములను బహిరంగ వేలం ద్వారా విక్రయించుటకు అనుమతి ఇచ్చే అధికారం ఎవరికి కలదు? కమిషనర్కు. దేవాదాయ భూముల అమ్మకం విషయంలో ఈ క్రింది వాక్యములలో ఏది సరికాదు? కార్యనిర్వహణాధికారి తనంత తానుగా బహిరంగ వేలం నిర్వహించి ఆ తదుపరి సంబంధిత అధికారి నుంచి ఆమోదం పొందవచ్చును. ఒక దేవాలయము స్థిరాస్తిని కొనుగోలు చేయవలనన్న అందుకు అనుమతినిచ్చు అధికారము ఈ క్రింది వారిలో ఎవరికి కలదు? కమిషనర్కు. ఈ క్రింది వాటిలో దేవాదాయ ఎండోమెంట్ చట్టం 81వ విభాగం అనుసరించి ఏ సందర్భంలో దేవాదాయ భూములు అమ్మకము చెల్లనేరదు? దేవాదాయ చట్టం 30/1987 అమలులోకి వచ్చుటకు ముందుగాని తదుపరి కానీ ప్రభుత్వం లేదా కమిషనర్ యొక్క ముందస్తు అనుమతి పొందకుండా అమ్మకము జరపబడిన ఎడల. ఈ క్రింది చట్టములలో దేని నుండి దేవాదాయ భూములకు మినహాయింపు లేదు? ఆంధ్రప్రదేశ్ ఇనాముల రద్దు చట్టం 1956. దేవాదాయ చట్టం 30/1987 అమలులోకి వచ్చు సమయానికి ఏవైనా ఆలయ భూములు కనుక చిన్నకారు రైతులు సాగులో ఉన్నట్లయితే ఆయా రైతులు క్రింది మొత్తాన్ని చెల్లించిన పిమ్మట కౌలుదారులుగా కొనసాగేటువంటి అర్హత పొందుతారు. కౌలు మొత్తంలో 2/3 మొత్తం చెల్లించవలసినటువంటి మొత్తం అన్నమాట. ఆక్రమణదారుల తొలగింపు కొరకు ఎండోమెంట్స్ ట్రిబ్యునల్ ముందు పిటిషన్ దాఖలు చేయగల అధికారం ఈ క్రింది వారిలో ఎవరికి కలదు? సహాయ కమిషనర్కు. ఆక్రమణదారుల తొలగింపుకై ఎండోమెంట్స్ ట్రిబ్యునల్స్ జారీ చేసినటువంటి ఉత్తర్వులను అమలు చేయవలసిన బాధ్యత ఈ క్రింది వారిలో ఎవరికి కలదు? సహాయ కమిషనర్కు. దేవాదాయ భూములపై సామూహిక ఆక్రమణలు చర్యలు తీసుకున్న అధికారం ఈ క్రింది వారిలో ఎవరికి కలదు? ఉప కమిషనర్, డెప్యూటీ కమిషనర్ అని కూడా చెప్పొచ్చు అన్నమాట. హిందూ వారసత్వ చట్టం 1956 ఈ క్రింది వాటిలో దేనిని అనర్హతగా పరిగణిస్తుంది? ఇతర మతంలోకి మారడం. శబరి ఎవరి ఆశ్రమంలో ఉన్నది? మతంగ ఆశ్రమంలో. ఇంద్రజిత్తు యొక్క అసలు పేరు ఏమిటి? మేఘనాథుడు. దశావతారంలో పూర్తి వివరణ ఈ క్రింది గ్రంథములలో దేనిలో కలదు? మహాభాగవతం. నాయన్మార్లు ఏ సంప్రదాయానికి చెందినవారు? శైవ. దివ్య ప్రబంధాలను రచించింది ఎవరు? ఆల్వారులు. తెలుగులో ప్రసిద్ధి చెందినటువంటి కీర్తనాకారుడు ఎవరు? త్యాగరాజు. అద్వైత తత్వ స్థాపకుడు ఎవరు? శంకరాచార్య. శ్రీ రాఘవేంద్ర స్వామి ప్రచారం చేసినటువంటి తత్వము ఏది? ద్వైత తత్వము. ఫ్రెండ్స్, మీకు ఇది కనుక పీడిఎఫ్ కనుక కావాలనుకుంటే నేను టెలిగ్రామ్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఓపెన్ చేసి తెలుగు టెక్ ఎక్స్ప్లెయిన్ ఛానల్ నేమ్ సెర్చ్ చేస్తే మీకు అక్కడ చాలా గ్రూప్స్ కనబడతాయి అన్నమాట. అందులో నుంచి మీరు పీడిఎఫ్ అనేటువంటిది తీసుకోవచ్చు.